వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెన్నైలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీ 2025 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు పేరు మెడికల్ కన్సల్టెంట్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 5 పోస్టులు కలవు. అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అల్లోపతి వైద్య విధానంలో MBBS డిగ్రీని కలిగి ఉండాలి. జనరల్ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అనుభవం: ఏదైనా ఆసుపత్రి లేదా క్లినిక్లో 2 సంవత్సరంలో మెడికల్ ప్రాక్టీషనర్గా పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు తన డిస్పెన్సరీ లేదా నివాస స్థలం నుండి బ్యాంక్ డిస్పెన్సరీలకు 10 నుండి 15 కిలోమీటర్ పరిధిలో ఉండాలి. ఎస్సీ లేదా ఓబీసీ రిజర్వేషన్ కోరుకునే అభ్యర్థులు బ్యాంక్ వెబ్సైట్లో సూచించిన ఫార్మాట్లో ధ్రువపత్రాలు సమర్పించాలి. ఎస్సీ ఓబీసీగా రిజర్వేషన్ కోరుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వంలోని పోస్టులకు నియామకం కోసం అభ్యర్థి కులాన్ని స్పష్టంగా సూచించే నిర్ణీత ప్రొఫార్మాలో మాత్రమే సర్టిఫికేట్ను సమర్పించాలి. ఓబీసీ కేటగిరీకి కేంద్ర జాబితాలో భారత ప్రభుత్వం గుర్తించిన కులాల జాబితా ఈ వెబ్సైట్ నుండి పొందుపరిచారు. ఈ వెబ్సైట్ను చూడవచ్చు. ఎస్సీ కేటగిరీకి ప్రతి రాష్ట్రానికి సంబంధించిన కులాల జాబితా ఈ వెబ్సైట్లో ఉంచారు. ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దయచేసి వెబ్సైట్ని గమనించగలరు. ఈ రెండింటిని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అభ్యర్థులు గమనించాలి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్సీ లేదా ఓబీసీ అభ్యర్థులు నియామకం తాత్కాలికమైనది మరియు సమర్థ అధికారి నుండి కుల ధృవీకరణ పత్రం యొక్క ధృవీకరణకు లోబడి ఉంటుంది. బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ యొక్క వేతనం వాస్తవంగా నిర్వర్తించిన పని గంటలను బట్టి నిర్ణయించబడుతుంది. కాంట్రాక్ట్ పీరియడ్ 3 సంవత్సరాల కాలానికి ఉంటుంది. జీతం గంటకు 1000 రూపాయలు చొప్పున చెల్లిస్తారు. విజిట్ ఫర్ అవర్కు 1000 రూపాయలు కన్వేయన్స్ ఎక్స్పెన్స్ కింద ఇస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజాజీ సలాయ్ చెన్నై ఆసుపత్రిలో వర్కింగ్ అవర్స్ మండే టు ఫ్రైడే ఉదయం 10 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి 5:30 వరకు ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ క్వార్టర్స్ బీసెంట్ నగర్లో మండే టు సాటర్డే ఉదయం 7:30 నుండి 12 గంటల వరకు వర్కింగ్ అవర్స్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ క్వార్టర్స్ కేకే నగర్లో మండే టు ఫ్రైడే 5:30 PM టు 8 PM, సాటర్డే 10 AM టు 11:30 AM వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ క్వార్టర్స్ SAF గేమ్స్ విలేజ్ కోయంబేడులో మండే టు సాటర్డే 11 AM టు 1 PM వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నానగర్లో మండే టు ఫ్రైడే 7:30 AM టు 10 AM, సాటర్డే 8 AM టు 9:30 AM వరకు వర్కింగ్ అవర్స్గా ఉంటాయి. అవసరమైనప్పుడు టైమ్స్ చేంజెస్ అవుతాయి, గమనించగలరు. ఎంపిక విధానం: వచ్చిన అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ వెబ్సైట్ నుండి అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయాలి. దరఖాస్తులను ఆఫ్లైన్ల ద్వారా పంపించాలి. అప్లికేషన్తో పాటు అవసరమైన క్వాలిఫికేషన్ తదితర పత్రాలను జతపరిచి రీజనల్ డైరెక్టర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోర్ట్ గ్లాసెస్ 16, రాజాజీ సలాయ్ చెన్నై 600001 అనే చిరునామాకు పంపించాలి. దరఖాస్తుల చివరి తేదీ డిసెంబర్ 11వ తేదీగా ప్రకటించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.